ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏం తేడా ఉంది, అతని పాలనలో ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎలా ఉంది అనేది ఒకసారి మనం మధ్య వ్యత్యాసాలు చూసుకుంటే, అభివృద్ధులు కావచ్చు, డెవలప్మెంటు ప్లస్ ప్రజల సంక్షేమం, రోడ్లు, ప్రాజెక్టులు, వాటిని అన్నిట్లు కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా చూద్దాం. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు అప్పులు చేశారు, రాష్ట్రం మీద పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అప్పులు చేస్తున్నారు, విపరీతమైన అప్పులు చేస్తున్నారు. అప్పుడు అప్పులు చేశారు, ఇప్పుడు అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులు చేసి దేన్ని మనం డెవలప్మెంట్ చేశారా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం డెవలప్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం డెవలప్ చేశారు అనేది కూడా ఒకసారి చూద్దాం. చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం చేశారంటే, గత 5 ఏళ్లలో జగన్ గారు ఆర్భాటంగా బటన్ నొక్కి పలు సంక్షేమ పథకాలు అమలు చేసిన కొన్ని హామీల విషయంలో మాట తప్పారు, మరెన్నో హామీలను విస్మరించారు. నేడు చూస్తే గత ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, ఎన్నికల హామీలను దాదాపుగా నెరవేర్చింది. అప్పుల విషయంలో అయితే ఇద్దరు సేమ్, ఏం తేడా లేదు. కానీ డెవలప్మెంట్లలో చూసుకున్నాం. ఇంకా అభివృద్ధిలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసింది, కానీ ఒక రోడ్డు కూడా వేయలేదు, కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేదు. రాజధాని అమరావతిని అటకెక్కించింది, పోలవరం ప్రాజెక్టును గాలికి వదిలేసింది. ఒక మాటలో చెప్పాలంటే గత 5 ఏళ్లలో అభివృద్ధి అనే మాటనే పక్కన పెట్టేసింది. మరి తెచ్చిన అప్పులను జగన్ ఏం చేశారో ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనం చూసుకుంటే, చంద్రబాబు ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది, అప్పులు చేయకుండా ఏదీ లేదు. అయితే రోడ్లకు మరమ్మతులు చేయించడంతో పాటు రోడ్లు వేయించింది. అమరావతి నిర్మాణ పనులు కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతుంది. ఇంకెన్నో ప్రాజెక్టులు చేపడుతుంది. నేడు అభివృద్ధి పరుగులు పెడుతుంది. అభివృద్ధి విషయంలో బోత్ ఆర్ నాట్ సేమ్. చూడండి, అప్పుల విషయంలో బోత్ ఆర్ నాట్ సేమ్, అభివృద్ధి విషయంలో కూడా అదే. ఏమిరంటే పరిస్థితి చూడండి, అప్పుడు అప్పులు తెచ్చారు, ఇప్పుడు అప్పులు తెచ్చారు. అప్పులు తీసుకొచ్చిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారేమో పోలవరం ప్రాజెక్టు ఒక సైడు, అమరావతి, రోడ్లు డెవలప్మెంటు, ప్రజల సంక్షేమం చూడండి. పింఛన్ 4,000 రూపాయలు పింఛన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 4 సిలిండర్లు ఫ్రీ, మెగా డిఎస్సి, ఇలాంటి ప్రజలకు కావాల్సినట్టు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశాడు, బటన్ నొక్కాడు, కానీ తల్లుల ఖాతాల్లో డబ్బులు వేశారు, రైతులకు డబ్బులు వేశాడు. కానీ అతను చెప్పిన దాంట్లో మద్యపాన నిషేధం అన్నాడు, మద్యపానం నిషేధం చేయలేదు. సొంత బ్రాండ్లను మార్కెట్లో తెచ్చి ఎంతోమందికి వ్యాధిగ్రస్తులను చేశారు. ఇంటర్నేషనల్ బ్రాండ్లన్నీ బ్యాన్ చేయించాడు. అట్లా చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చుట్టూ ఉండే మనుషులకు ఏం ఆదాయం వస్తుంది, లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇసుక పేద ప్రజలు తీసుకునే ఇసుకలో కూడా ఫ్రీ లేకుండా చేశాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇసుక కూడా ఫ్రీ ఇస్తున్నారు. ఏమరంటే నేడు అరాచకం, నేడు అభివృద్ధి. చూడండి, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలు ఇంత అంత కాదు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మినిస్టర్లు కూడా చూడండి, ఎవరైనా బూతులు మాట్లాడుతున్నారా, ఎవరైనా ఇబ్బందిగా మాట్లాడుతున్నారా, ఎవరైనా ఏమైనా ఆడపిల్లలను కానీ ఆటోకి ఇస్తున్నారా? కానీ అప్పట్లో చూడండి, మినిస్టర్లుగా ఉన్న కొడాలి నాని కావచ్చు, ఎవరెవరు, రోజా గారు కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, చాలామంది, పేరు నాని గారు కావచ్చు, అందరూ బూతులు తిట్టేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇప్పుడు ఏ మినిస్టర్ అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కుటుంబ సభ్యుల గురించి కానీ ఎవరైనా బూత్ మాట్లాడుతున్నారా? అదే చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా.
ఇంకా చూస్తే గతంలో అడ్డగోలుగా లక్షల కోట్ల అప్పులు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, అయినా అమరావతి కానీ పోలవరం కానీ రోడ్లు గుంతలు కానీ పూడ్చని పోయినాం. అమరావతి చూస్తే ఏడున్నది అట్లా వదిలేశాడు, ఒక ఇటుక పేర్చలేదు. పోలవరం ప్రాజెక్టు చూస్తే మన మినిస్టర్గా ఉన్న ఆయన అంబటి రాంబాబు గారు నాకు ఆ పోలవరం ప్రాజెక్టు గురించి అర్థం కావట్లేదు అన్నారు. అనిల్ కుమార్ యాదవ్ గారు అయితే పోలవరం ప్రాజెక్టు ఏం చేయాలో నాకే అర్థం కాలేదన్నారు. ఇట్లాంటి మినిస్టర్లను పెట్టి పోలవరం ప్రాజెక్ట్ అంటేనే అర్థం కాని వాళ్ళని మినిస్టర్లు చేసి అద్దుమానం స్థితికి ఇచ్చారు. ఇప్పుడు చూడండి, పోలవరం ప్రాజెక్టు పరుగులు తీస్తున్నారు. ఇప్పుడున్న మంత్రి గారు చూడండి, ఆయన ఎట్లా చేస్తున్నాడు. వారం వారం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి అభివృద్ధిని, పోలవరం ప్రాజెక్టును పరుగులు తీస్తున్నాడు. ఎట్లా ఉండాలి మినిస్టర్లు అంటే. అప్పుడు ఐటీ శాఖ మంత్రి గారు చూడండి, అమర్నాథ్ గారు, ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రి గారు లోకేష్ గారు, ఐటీ రంగం ఎలా డెవలప్ చెందుతుంది అనేది చెప్తున్నా. అప్పటికి ఇప్పటికి తేడా. అప్పుడేమో అరాచకాలు చేశారు, ఎవరైనా పోస్ట్ పెడితే వాళ్ళని బెదిరించడం, ఏదిచ్చడం, బూతులు తిట్టడం, ఆఖరికి ఎవరిని వదలలేదు, బూతులు తిట్టారు. కానీ అప్పుడు చూడండి, రోజా గారు నోరు పారేసుకొని ఏమి చేశారు. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఉన్న మినిస్టర్లు రోజా గారి లెక్క ఎవరన్నా ఉండారా? పని కొడాల నాని గారి లెక్క ఎవరన్నా ఉండారా? అదేనండి అప్పటికి ఇప్పటికి తేడా. ఇప్పుడు అప్పుడేమో 1వ తేదీన జీతాలు లేదు, పెన్షన్లు రాలే, అప్పులు మినహా అభివృద్ధి జాడలేదు. ఇప్పుడు చూడండి, 1వ తారీఖు చూడంగానే సంక్షేమ అమలుతో పాటు పోలవరం, అమరావతి జీతాలు అన్నీ కూడా 1వ తారీఖు వచ్చేస్తున్నాయి. పింఛను 1వ తారీఖు వచ్చేస్తుంది. అభివృద్ధి, రోడ్లలో అభివృద్ధి కావచ్చు, ప్లస్ సంక్షేమం కావచ్చు, ఇవన్నీ కూడా పరుగులు పెడుతున్నాయి. కానీ వైసీపీ వాళ్ళు చెప్పడం ఏమరంటే, ఇప్పుడు ఏం అభివృద్ధి చెందలేదు, మొత్తం రాష్ట్రం అంతా ఆర్థిక పరిస్థితులు కిక్కిరిక్కించిపోయింది, రాష్ట్రం పనికి రాకుండా పోయింది అని వైసీపీలో వాళ్ళు సోషల్ మీడియాలో కానీ వాళ్ళ పేపర్లలో కానీ వాళ్ళ ఛానళ్ళలో కానీ చెప్పుకుంటున్నారు. కానీ ప్రజలకు అర్థం కాదా. పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి ముందుకు పోతుంది. అమరావతిని చూడండి ఎంత పరుగులు చేపిస్తున్నారు. ఒక పక్క సంక్షేమాలు, ఒక పక్క డెవలప్మెంటు చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. కానీ వైసీపీ వాళ్ళు కొంతమంది వాళ్ళు దాంట్లో అనుగుణంగా అభివృద్ధి ఏం చెందలేదు, చంద్రబాబు నాయుడు డెవలప్మెంటే లేదు అనేది కూడా చెప్పుకుంటున్నారు. కానీ అది ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఏమరంటే చూడండి, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారీ వడ్డీలతో లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. వాటి వల్ల రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏ ఉపయోగం లేదు. జగన్ అమలు చేసిన ఆర్థిక విధ్వంసక విధానాల వల్ల రాష్ట్రం అప్పులు ఊబిలో చిక్కుకొని అభివృద్ధిలో 30 ఏళ్ళు వెనక్కెళ్ళింది. భారీగా అప్పులు కూడా తెచ్చి ఒక రోడ్డు కూడా వేయలేదు. ఇవి 5 ఏళ్లలో ఒక అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించలేదు. ఇప్పటికి అమల్లో ఉన్న ఏ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లలేదు. పోలవరం ప్రాజెక్టుకు నాశనం చేశారు. అమరావతిని కాదని 3 రాజధానులతో 5 ఏళ్ళు గడిపేశారు. 5 ఏళ్లలో 3 సార్లు రిజిస్ట్రేషన్ ఛార్జీలు, 6 సార్లు కరెంటు ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచారు. ఇవి చాలు అయినట్టు చెత్త పన్ను పేరుతో జనాల జేబులు గుల్ల చేశారు. లిక్కర్ స్కామ్లో దోపిడీకి అంతులేదు. ఇలా ఒకవైపు లక్షల కోట్ల అప్పులు చేస్తూ మరోవైపు జనాల జేబులను చిల్లులు పెట్టారు. బటన్ నొక్కుతున్న ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామంటూ ప్రకటనలు ఊడగొడుతూ మరోవైపు లబ్ధిదారుల జాబితాలో కోత పెట్టారు. మరి లక్షల కోట్ల అప్పులను జగన్ ఏం చేశారు? ఇది జగన్ యొక్క పరిస్థితి చూడండి. అన్నీ ఆఖరికి ప్రభుత్వ కార్యాలయాలు కూడా తాకట్టు పెట్టారండి జగన్ గారి ప్రభుత్వంలో. ఏంటంటే చూడండి, జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, పెన్షన్ ఎప్పుడు పడుతుందో తెలియదు. అవి చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు జీతాలు కానీ పెన్షన్లు కానీ ఏది కూడా 1వ తారీఖు అన్నీ చేసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏమరంటే చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేస్తున్న జగన్తో పోల్చితే వడ్డీ రేట్లు తక్కువ, జగన్ తెచ్చిన ఎక్కువ రేట్లను తగ్గించుకోవడానికి బ్యాంకులతో మాట్లాడుతున్నారు. ఈ అప్పుల్లో రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇస్తున్నారు. 10,000 కోట్లతో తల్లికి వందనం, 3,173 కోట్లతో అన్నదాత సుఖీభావుతో పాటు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం పథకం కూడా ప్రారంభించారు. పోలవరాన్ని పట్టాలెక్కించారు. 1000 కోట్లతో డయాఫ్రామ్ వాల్ కడుతున్నారు.
రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సహాయం చేశాయి. అమరావతి గ్రామ కంఠాల్లో 29 గ్రామాల్లో 904 కోట్ల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. చూడండి, అంతా చేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తేడా అండి. ఏమరంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో విధ్వంసం చేశాడు, నేనేమో చంద్రబాబు నాయుడు గారు వికాసం వైపు నడిపిస్తున్నారు. మీరే చూడండి ప్రభుత్వం ఎలా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినాక తేడా ఉందా లేదా అనేది ప్రజలే ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.